వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళ పార్టీకి చెందిన ప్రతినిధులు ఏవో చెవులు పువ్వులు అంటూ ఎద్దేవా చేస్తా ఉంటారు. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఈ రోజు పాపం స్ట్రగుల్ అవుతా ఉంటారు. ముఖ్యంగా ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీలో పుట్టి పదవులు అనుభవించి టికెట్లు తీసుకున్నోళ్ళు ఈ దఫా వాళ్ళకి అవకాశం లేని వాళ్ళందరూ ఆ పార్టీలో చేరి వాళ్ళ యొక్క హడావిడి ఎక్కువగా ఉంది. పాపం ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా సేవ చేస్తున్నారు. ప్రజలకి బాగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన పని సమకూరుస్తూ ముందుకు పోతోందని వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒప్పేసుకుంటున్నారు. బట్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు మాత్రమే రాద్దంతా చేస్తున్నారు. ఏంటంటే ఉనికి చాలుకుంటున్నారు. ఈ రోజు అంత వరల్డ్ కప్ సాధించి ప్రజలందరూ సంతోషంగా ఉంటే ఒక్క చిటికెడు ఉప్పు పాలనట్టు ఎరగొడుతుందో ప్రజల యొక్క ఆనందాన్ని వీళ్ళు ఇలా ఎద్దేవా చేస్తూ అవహేళన చేస్తా ఉంటారు. ఈ రోజు పొద్దున్నే శ్రీచరణి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి కడపకు రాబోతా ఉంది. ఈ నాయకులు మాట్లాడతారు, నారా లోకేష్ గారి గురించి ఎద్దేవా చేస్తూ జెర్సీ వేసుకొని పోయినాడు ముంబై మ్యాచ్ కి, మరి ఏమి చేసినాడు అని చెప్పేసి. ఎంత తొందరంటే ఇది మాట్లాడకపోతే మళ్ళా ప్రభుత్వం ఇచ్చేసినా కూడా మాట్లాడకపోతే మా యొక్క మైక్ మీద పట్టుకున్న మాటలు వినరని ఆత్రం ఆవేశం ఎక్కువ అయిపోయింది అనమాట. ప్రతిపక్షంలో ఉండి ఏ విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తూ చివరికి బస్సు యాక్సిడెంట్ అయితే కూడా ఆడ కూడా కల్తీ మద్యం వ్యాపారం చేసిన పెద్ద మనుషులు మాట్లాడే పరిస్థితిలో దిగజారిపోయినారు. ఉనికి కాపాడుకోవడం తప్పితే ఇంకేం లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తము యువ క్రీడాకారిని చూసి గర్వపడతా ఉంది. అలాగనే కడప ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క శ్రీచరిని ఇక్కడి నుంచి పోయి అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు సాధించి తీసుకురావడం అనేది కడప అంతా ప్రతి ఒక్క పౌరుడు, కడప జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడు గర్విస్తా ఉంటారు. శ్రీచరిని లాగానే ఎంతో మంది యువ క్రీడాకారులు క్రీడాకారులు కడప నుంచి మంచి ప్రతిభ కలిగిన వాళ్ళు ఇక్కడి నుంచి ఉన్నారు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ వస్తే కూడా చాలా ధైర్యంగా మన యువ క్రీడాకారులు మాకు ఈ యొక్క సౌకర్యాలు కావాలని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా మెయిన్ స్కూల్లో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళకి మహిళా కోచ్ను కూడా పంపించడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి తగ్గ ఫెసిలిటీస్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.